మీ ఎలాంటి వ్యాపారం. అందరికి నమస్కారం, నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి బట్టిప్రోల విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మా. అమ్మ, శ్రీ ఆది శంకరాచార్యులు గారు రచించిన కనకదార స్తోత్రం గురించి చాలా మంది చెప్తూ ఉంటారు. సో ముఖ్యంగా కనకదార అంటే బంగారం ప్రవహించడం, దార అంటే ప్రవహించడం అని నాకు తెలుసు. సో ఈ కనకదార స్తోత్రం చదవడం వల్ల మనకున్న ఆర్థిక ఇబ్బందులు, ఆ లక్ష్మీ అమ్మవారిని ప్రార్థిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని తెలుసు. సో దీనివల్ల కనకదార స్తోత్రం పఠిస్తే రోజు ఎలాంటి లాభాలు పొందొచ్చు అంటారు? కనకధార స్తోత్రం ఆదిశంకరాచార్య కృత కనకధార స్తోత్రం. ఆయన చెప్పారు, ఆసుగా అప్పటికప్పుడు చెప్పేశారు. అవసరాన్ని గమనించి అప్పటికప్పుడు అమ్మవారిని ప్రార్థించి అక్కడ ఒక స్త్రీకి దరిద్రం పోగొట్టారు. మామూలుగా ఈ పిల్లలందరికీ ఉపనయనం 7వ సంవత్సరంలో చేయాలన్నాం కదా. కానీ ఆదిశంకరుడు పుట్టినప్పటి నుంచి, శంకరుడే అతని పేరు కూడా, ఆ శంకరుడు బాలశంకరుడు చిన్నప్పటి నుంచి కూడా చాలా ఎక్కువ తెలివితేటలు ప్రదర్శిస్తే అతనికి 3వ సంవత్సరాలనే ఒడుగు చేసేసారట. అంటే అంత మరి ధీశక్తి ప్రజ్వలిస్తున్న సమయంలో ఈ మంత్రం కూడా ఉంటే ఇంకా బాగా పెరుగుతుంది కదా. చేసేస్తే ఈ పిల్లవాడు బ్రహ్మచారి అంటారు, ఉపనయనం అయిపోయినటువంటి పిల్లవాళ్ళని. ఈ బ్రహ్మచారి నియమాలు ఏంటంటే, ఈ బ్రహ్మచారి తప్పనిసరిగా రోజు ఎవరింటి దగ్గరికైనా వెళ్ళి భిక్షాటన తీసుకుని రావాలి. అందుకనే ఉపనయనాల్లో అందరి దగ్గర వెళ్ళి భిక్ష అడగటం అనేది ఒక సంప్రదాయం, ఒక తంతు ఉంటుంది. భవతి భిక్షాం దేహి భవాన్ భిక్షాం దదామి అని అడుగుతారనమాట అందరి దగ్గరికి వెళ్ళి, స్త్రీ పురుషుల దగ్గరికి వెళ్ళి. అప్పుడు వాళ్ళకి హ్యూమిలిటీ నేర్పించటం, అంటే ఇంకొకళ్ళని మనం అడిగి తీసుకొని, అంటే మన దగ్గర లేదు వాళ్ళని అడుగుతున్నాం అనేటటువంటి ఒక రకమైన అంటే తగ్గి ఉండటం కూడా నేర్పించటం అన్నమాట. అంతా నాకేముంది, నేను నిన్ను అడుగుకునేది ఏంటి అనే ధోరణి కాకుండా అటువంటిది నేర్పించటానికి ఉపనయనం మొదటి. అలాగే ఈ పిల్లలకి వీళ్ళకి కొంతమంది కొన్ని నియమాలు కూడా ఉంటాయి. గురువు విధించిన నియమాలను బట్టి 3 ఇళ్లకే వెళ్ళి తీసుకోవాలి. 3 ఇళ్లలో ఇవ్వకపోతే ఆ రోజు తినకు ఆ భోజనం. లేకపోతే కన్న తల్లి ఉంటే ఆవిడ పిలిచి పెడుతుంది. అలాగే ఇంకా ఇతను సన్యాసం పుచ్చుకోలేదుగా. ఈ పిల్లవాడు ఇలాగే జోల కట్టుకుని బయటికి బయలుదేరాడు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న కాలడి గ్రామం నుంచి, అంటే శంకరాచార్యుడు ఇంటి దగ్గర నుంచి, ఆయన పుట్టిన జన్మస్థలం నుంచి ఇదో 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆ ప్రాంతం. ఈ కథ అంతా జరిగిన ప్రాంతం. దాన్ని స్వర్ణోత్తుమన అంటారు ఆ ప్రాంతాన్ని, లేదా పొన్నోర్కోత్తుమన, అంటే అది కూడా పొన్ను అంటే కూడా వాళ్ళకి బంగారం అని అర్థం వాళ్ళ భాషలో. మలయాళ ప్రాంతం కదా ఇదంతా, మలయాళ భాష. అక్కడ ఈ పిల్లవాడు వెళ్ళి ఆ ఇంటి దగ్గర నుంచొని భవతి భిక్షాం దేహి అని అడిగాడు. అంటే ఏదైనా పెట్టమ్మా అని అడగటం. అప్పుడు ఆ స్త్రీ అక్కడ ఏ పరిస్థితిలో ఉంది? బహుబీదరాలు, ఇంట్లో ఎటువంటి తినే పదార్థము లేదు, ఖాద్య పదార్థము లేదు, దానం చేయడానికి డబ్బులు లేవు, తిండి లేదు. ధనం ధాన్యం ఏదోటి ఇవ్వాలి కదా వాడు వచ్చిన వాళ్ళకి, ఏదీ లేని పరిస్థితిలో ఉన్నది ఆవిడ. అంతేకాకుండా ఒంటి మీద సరైన వస్త్రం కూడా లేదు, జీర్ణ వస్త్రం. ఆ వస్త్రంతో బయటికి కూడా రాలేక ఇంట్లో దాక్కుంది పాపం ఆవిడ. ఇల్లుంటే కాస్త మనం మర్యాదను కాపాడుతుంది అనమాట. మనం తిన్నామో లేదో కట్టుకున్నామో లేదో కూడా తెలియదు. అక్కడ అలా కూర్చొని ఉన్నది ఆవిడ. ఈ పిల్లవాడు వచ్చి అడిగాడు. అప్పుడు ఆవిడ ఎంత బాధపడిపోయిందంటే, ఈ సన్యాసులు మళ్ళీ 3వ ఇంటికి 4వ ఇంటికి 5వ ఇంటికి వెళ్ళి మళ్ళీ తలుపులు కొట్టి 3 ఇళ్ల తర్వాత వెళ్ళి ఎవరిని అడగరు. ఇప్పుడు నాది మొదటి ఇల్లో తెలియదు, 2వ ఇల్లో తెలియదు, 3వ ఇల్లో తెలియదు, అడగటానికి కూడా ఇవిడకి అవకాశం లేదుగా. కనుక ఒకవేళ ఇదే 3వ ఇల్లు అయితే వెళ్ళిపోతాడు ఇంటికి, ఇవాళ తినడేమో, కనుక ఏదో ఒకటి ఇవ్వాలి. ఎంత లోపల ఆరాటమో చూడండి. అంటే వాళ్ళకి దానం చేయాలన్న కోరిక, దుగ్ధ ఎంత ఉన్నదో, ఏదో ఒకటి ఇచ్చి పాపం ఈ పిల్లాడిని ఉత్తగా ఖాళీ చేతితో పంపించకూడదు. అంతే. అది కడుపు నిండుతుందా లేదా అని కూడా ఆలోచన లేదు, ఎంతో కొంత ఏదో ఒకటి అని చేస్తే. అప్పుడు ఇల్లంతా వెతికింది, మళ్ళీ ఒక్కొక్కటి మోతేసి మరీ చూస్తే ఒక చోట ఒక దాంట్లో ఎండిపోయిన ఉసిరికాయ, వాళ్ళంటే ఉసిరి చెట్టు ఉంది. అది ఆ ఉసిరి చెట్టు ఉసిరి సీజన్ కాదు, ఎండిపోతే ఇవిడేదో పండిపోయిన పండును దాంట్లో లోపల పెట్టుకుంది, ఎండిపోయిన దాన్ని. అంటే అవసరం వస్తే అదైనా తిని బతకచ్చు కదా. ఉసిరిలో విటమిన్లు బోల్డ్ ఉంటాయి, దాంతో కొంచెం శక్తి వచ్చేస్తుంది కదా, ముఖ్యంగా సి విటమిన్ ఉంటుంది, శక్తి వస్తుంది కదా. ఆ ఆలోచనతో దాచుకుంది పాపం వాడు. కొన్ని అలా దాచుకుంటే ఒక్కటే మిగిలింది. ఉన్నదాన్నే ఇలా గట్టిగా ఏదో చుట్టుకుని ఆ బట్టని అది తీసుకొచ్చి ఈ పిల్లవాడి జోలులో ఆ ఉసిరికాయ చాలా దుఃఖంతో బాధతో వేసింది. ఆ పిల్లవాడికి అర్థమైపోయింది. కాసేపటి తర్వాత వచ్చింది, అంటే వెతికి వచ్చింది. చివరికి సరైన బట్ట లేదు కనిపిస్తోంది. ఆ ఎండిపోయిన ఉసిరికాయ అంటే అదే ఉందన్నమాట ఇంట్లో. అర్థం చేసుకున్నాడు పిల్లవాడు. అర్థం చేసుకుని చాలా దుఃఖం కలిగింది. ఏ అబ్బాయి కూడా, చిన్నపిల్లాడు. అయ్యో ఈవిడికి నేనేం చేయగలను, ఏం చేస్తే ఈవిడ దరిద్రం పోతుంది అని. దరిద్రం పోగొట్టాలంటే శ్రీ మహాలక్ష్మే కదా.
అమ్మా నీకే నేను ధ్యానం చేస్తున్నాను, ఈవిడ దరిద్రం పోగొట్టు అని ఈ కనకధార స్తోత్రం అంతా అప్పుడు చదివాడు. చదివాక అమ్మవారు చెప్పింది, ఆవిడకి ఆ యోగ్యత లేదు, ఆవిడ కింద జన్మ పురాకృత జన్మ పరిపాకంగా అందే ఏం కాదన్నాను కదా. అప్పుడు అంటాడు, కావాలంటే ట్రాన్స్ఫర్లు చేసి అట్నుంచి ఇటు మళ్ళించి నీ దృష్టి పడితే పోందేంటి కర్మ, ఎలాగోలాగా ఎక్స్ట్రా ఒక స్పెషల్ కేసుగా ట్రీట్ చేసి దీన్ని పైగా చేయటానికి అసలు అది ఆ దేవుణ్ణి బతిమలాడుకోవాలంటే ఎలా బతిమలాడుకోవాలో ఆ స్తోత్రం చూస్తే తెలుస్తుంది. నువ్వు ఫలానా అంత గొప్ప క్షీర సముద్రానికి పుట్టావు, ఇంత గొప్ప నారాయణ నుండి వివాహం చేసుకున్నావు, అంత గొప్ప చందమామ నీకు సోదరుడు అని అన్ని చెప్పటం కూడా ఎలా అనమాట. అంతంత గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర నుంచి వచ్చావు, నీకు ఇంత గొప్ప మనసుంది, ఇంత గొప్ప కుటుంబం నీది, ఇంత గొప్ప వ్యవస్థ నీది, నువ్వు కొంచెం కాస్త కొంచెం కటాక్షం అంటే కొనుగోలు చూపు, ఆ కొంచెం పక్క నుంచి కొంచెం చూసినా చాలు కదా, ఈవిడ దరిద్రం తీరిపోతుంది. ఆవిడ మంచిది, ఎంత మంచిగానో నా ఆకలి గ్రహించి నా ఇది చూసి తీసుకొచ్చి ఇచ్చింది నాకు. అలాంటి ఆవిడ కొంచెం నువ్వు దరిద్రం తీర్చవమ్మా అని అడిగాడు అనమాట. అడిగేసరికి ఆ అమ్మవారు కూడా చాలా జాలిపడిపోయింది, దయాద్ర హృదయ అని పిలిచాడు ఆవిడ్ని. ఆవిడ ఒక్కసారి దయతో మనసంతా తడిసిపోయి సరే ఇద్దాం అనుకుని అప్పుడు ఆకాశం నుంచి కనకధారగా ఆవిడేం దానం ఇచ్చింది, ఉసిరికాయ. ఆ ఉసిరికాయలని కురిపించింది, బంగారు ఉసిరికాయలని కురిపించింది. మరి ఆవిడ గుమ్మడికాయ ఇస్తే బంగారు గుమ్మడికాయలు కురిపించిందేమో మనకి తెలియదు, అంత లేదు ఆవిడ దగ్గర. ఉంటే ఆవిడంత దరిద్రంలో ఉండదు. అది కూడా ఎండిపోయిన ఉసిరికాయ. అంటే ఉసిరికాయ మొన్నంతా కార్తీక మాసంలో మనం ఉసిరికాయ దానాలు, ఉసిరి చెట్టు పూజలు చేశామా, ఉసిరికాయ మీద దీపం పెట్టి దానాలు ఎంత ఫలితమో చూడండి. ఉసిరికాయ దానం చేస్తే ఆవిడకి ఎంత వచ్చింది, అవన్నీ కురిపించింది. ఈ పిల్లవాడు ఎంత నిస్వార్థపరుడు, తన కోసం ఏం అడగల, ఇవాళ నా జోలలో ఏం పడలేదు నాకు ఇంకా అంత కురిపించి అని అడగల. అంతా కూడా ఆవిడ కోసమని, ఆవిడ కష్టాన్ని చూసి, ఆవిడ దరిద్రాన్ని చూసి కోరాడు. కనుక ఇది ఆవిడకి ఇచ్చేశాడు మొత్తం అంతా. అమ్మ అంతా నీదే, నువ్వే తీసుకో, నాకేం అక్కర్లేదు, నాకు నువ్వు ఇచ్చావు కదా ఉసిరికాయ ఇచ్చాను అని. అంటే మనం కనకధార ఫలించాలంటే ఏంటి అని అడిగావే, మన లోపల దానం చేయాలనేటటువంటి గుణం అవసరమైన వాడికి అంత ఉండాలి, అంత తప్పించాలి. అయ్యో వీళ్ళకి ఏం పెట్టకుండా నేను పంపించేస్తున్నానే అని బాధపడాలి, అంత ఉండాలి. ఒకటి మొదటి లక్షణం. రెండోది, తన కోసం తను అడగల శంకరుడు, ఆవిడ కోసం అడిగాడు. అంటే మన కోసం మనం చేసుకునే పూజల కంటే మన పక్క వాళ్ళ కోసం మనం చేసే పూజలు ఫలిస్తాయి. కావాలంటే ఎవరితోనైనా డీల్ పెట్టుకుని, ఇద్దరు మ్యూచువల్గా పెట్టుకుని, ఇద్దరు ముగ్గురు నలుగురు, నాకు నువ్వు చేయి, నీకు వాళ్ళు చేస్తారు, వాళ్ళకి వాళ్ళు చేస్తారు, వాళ్ళకి వాళ్ళు చేస్తారు, చక్కగా అన్ని చోట్ల జరుగుతాయి. అందుకనే సామూహికంగా చేసే పూజలకు ఫలితం ఎక్కువ అని అంటారు. గమనించారా ఎప్పుడైనా? అలాంటి చోట ఇంకా దాని పవర్ పెరుగుతుంది అనమాట. ధ్యానం చేసే పవర్ పెరుగుతుంది, జపం చేస్తే ఆ మంత్రశక్తి పెరుగుతుంది, అన్ని వైబ్రేషన్స్ ఎక్కువ దూరం ప్రవహిస్తాయి. ఆ వైబ్రేషన్స్లో ఉన్న వాళ్ళందరికీ ఫలితం లభిస్తుంది. కనుక సామూహికంగా చేస్తే అనేది అది. ఈ శంకరుడు తన కోసం ఏం అడగల, అంతా ఆవిడ కోసం అడిగాడు. ఆవిడ మొత్తం ఏమొచ్చినా తనకు వేసిన ఎండిపోయిన ఉసిరికాయ తీసుకున్నాడు తప్పితే మిగిలిన బంగారు ఉసిరికాయలన్నీ అమ్మ నీవే అనేసాడు. అవునా? ఆవిడ కూడా అయ్యో ఈ పిల్లవాడికి ఏం ఇవ్వకుండా పంపిస్తున్నా నేను అనేది ఎంత దుఃఖపడితే, ఎంత బాధపడితే, ఎంత అంటే తను ఎంత అవమానపడితే అయినా ఉన్న బట్టనే ఇలా చుట్టుకుని ఆ ఎండిపోయిన కాయనే తీసుకొచ్చి, నాయనా ఇదే ఉంది వాళ్ళకి తృప్తిపడు అని ఇచ్చింది. అంటే ఆవిడలో ఎంత అంటే అవతల వాళ్ళకి దానం చేయాలన్న కోరిక, చేయలేకపోయాననే బాధ ఎంత ఉందో, ఇతనికి ఆవిడకి సహాయపడాలనే కోరిక ఎంత ఉందో, ఇవి ఎప్పుడైతే రెండు కలుస్తాయో ఆ పని జరుగుతుంది. అంతేగాని ఇంట్లో కూర్చొని 3 సార్లు చదువు, 30 సార్లు చదువు, 50 సార్లు చదువు, కనకధార కురవదంటే మనకు అంత అవసరం ఉండాలి, నిస్వార్థంగా చదవాలి ఏం చేసినా. అలాగే అవతల వారికి కూడా పుచ్చుకునేటటువంటి యోగ్యత ఉండాలి. ఆవిడ గుణం వల్లే కదా ఆవిడకి అది దొరికింది. కర్మ ఇంకా తీరలేదని చెప్పింది, అయినా గుణం వల్ల దొరికింది కదా. కనుక అటువంటి గుణం ఉండాలి, పక్కవాడికి సాయపడాలనేటటువంటి గుణం ఉండాలి, యువతల వల్ల కూడా అదే లక్షణం ఉండాలి. ఇలాంటివి ఉన్నప్పుడు కనకధార జరుగుతుంది. అమ్మ, ఈ కనకధార స్తోత్రం చదివేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించమంటారు? ఇప్పుడే చెప్పా కదా, అసలు మిగిలినవన్నీ అసలు నియమాలు కానే కావు. అవసరమే నియమం, బుద్ధే నియమం, గుణమే నియమం, అంతకుమించి ఎటువంటి నియమాలు లేవు వీటికి. మిగిలిన వాళ్ళందరూ చెప్పితే అవి ఎక్కడ వాటికి వేటికి ఆధారాలు లేవు. వాళ్ళు ఊరికే నోటికి వచ్చిన నియమాలన్నీ చెప్తున్నారు అంతే. ఏ పూజకైనా నియమం ఒకటే, శుచి శుభ్రం, భక్తి, విశ్వాసం, శ్రద్ధ. అవి మాత్రం తప్పనిసరిగా ప్రతిదానికే ఉంటాయి, అవి లేకుండా ఏది ఉండవు. అసలు ఈ స్తోత్రం చదవటానికి నియమాలు కానీ, ఆహార నియమాలు, ఏ నియమాలు ఏమీ కాదు. ఆ గుణం, ఆ నిస్వార్థ గుణం, ఆ దానం చేయాలనే గుణం,
అయ్యో పక్కవాడు ఆకలిగా ఉంటే నేనేం పెట్టలేకపోతున్నాననే బాధ. ఇవే లక్షణాలు. అయ్యో ఆవిడ ఇంత కష్టపడి ఇంత దరిద్రంలో ఉండి సరైన బట్ట లేకపోయినా సరైన తిండి లేకపోయినా నాకు ఏదో ఒకటి ఇవ్వటానికి వచ్చిందే, ఉన్న దాంట్లోంచి వెతికి 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 అనేటటువంటి ఇతని గుర్తింపు. అంటే ఇతను గ్రహించాడు దాన్ని, గుర్తింపు కాదు గ్రహించాడు. అవి ఉంటేనే ఇవి జరుగుతాయమ్మా. అంతేగాని ఒక చోట ఎక్కడ మహత్యం జరిగిందని అందరికీ ఎందుకు జరగట్లేదంటే ఇందుకే జరగట్లేదు. కానీ ఇప్పుడు నా ఇంట్లో గురిపించు అని కోరుకుంటే ఎలా జరుగుతుంది? కానీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో మనకేం కావాలి, మనకే కావాలని మనమే కదా. అసలు అవన్నీ మనకి తప్పు మార్గాలు నేర్పించిపోయారు కదా ఇతర ధర్మాల వాళ్ళు. అందుకే పరధర్మో భయావహ అని చెప్పాడు కదా భగవద్గీతలో. అది వాళ్ళ ధర్మం. మనకు ఆ ధర్మాలు లేనిపోతే నీ స్వార్థం నువ్వు బాగుండు అని నేర్పించిపోయారు కదా. ఇప్పుడిప్పుడే నేను బాగుండాలిలో నుంచి నాతో పాటు నా పక్కన వాళ్ళందరూ కూడా బాగుండాలి అనేటటువంటి ఆలోచన ఇప్పుడిప్పుడే వస్తోంది. అసలు అంతా బాగుంటే నేను దాంట్లో బాగుంటా కదా ఆటోమేటిక్ గా, అంతే కదా. అంతే. అందుకనే ఈ పూజ చేసేటటువంటి పూజారులు కానీ అందరూ ఏమని చేస్తారు, సమస్త తన్మంగళాని భవంతు, అందరూ చక్కగా మంగళకరంగా ఉండాలి, అంతే కదా. అందరికీ అన్ని కలగాలని పూజ చేస్తారు వాళ్ళు. అందుకనే వాళ్ళకి ఆ ప్రత్యేక స్థానం. అందరూ పూజారులకు ఎందుకు అంత ప్రత్యేక స్థానం, బ్రాహ్మణులకు అందుకంత ప్రత్యేక స్థానం అంటే వాళ్ళందరూ మంచి కోరుకుంటూ మంత్రాలు చెప్పుకుంటున్నారు. నా ఒక్కళ్ళింట్లోనే జరగాలి అని కోరుకుంటుంటే వాళ్ళకి ఆ స్థానంకి అర్హత లేదు, అవునా. అందరూ సుఖంగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి, అందరికీ చక్కటి మంగళకరంగా ఉండాలి, అందరికీ కళ్యాణప్రదంగా ఉండాలి అని కోరుకుంటూ వాళ్ళు ఏ దీవెన చేస్తున్నారే గాని, అంతే కదా. కనుకనే అందుకనే ఈ రోజుల్లో జనాభా ఇలా ఉండటం వల్లనే ఇంత వైపరీత్యంగా ఉంది లోకం. మొత్తం జగత్తంతా బాగుండాలని కోరుకోండి అమ్మా. ఆ జగత్తులో మీరు ఉన్నారుగా. నేనొక్కడే బాగుండాలి, నా పక్కవాడు బాగుండకూడదు అనుకునే వాడికి వీడు కూడా బాగుండడు. అందరు ముందర ఆ రోజు నిద్రే పట్టదు, అవునా. తిన్నా ఆకలి తీరదు, పడుకున్నా నిద్ర రాదు. నేనే బాగుండాలి, నేను ఒక్కడే బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి అని కోరుకునేటటువంటి వాడు రాక్షసాంశతో పుట్టినవాడు. రాక్షసులు అదే కదా. అవును, అదే కోరుకుంటారు. అదే కాదు, నాతో పాటు అందరూ బాగుండాలి, నేను బాగుండాలి, అందరూ బాగుండాలి, జగత్తంతా బాగుండాలి అని కోరుకునేవాడు దేవతాంశతో పుట్టినవాడు. వాళ్ళ కోరికలు తీరతాయి. ఎప్పుడైనా ఏదైనా నియమాలంటే ఇదే నియమాలు. మనం బుద్ధి కదా మనకి ఏదైనా ఇచ్చేది. బుద్ధి కర్మానుసారిని. మనం చేసే పనులను బట్టి మన బుద్ధి మారుతూ ఉంటుంది. మన వ్యధ పనులు చేస్తూ ఉంటే వ్యధ బుద్ధే వస్తుంది. కనుక మంచి పనులు చేయండి, బుద్ధిని మార్చుకోండి. బుద్ధి ద్వారా మీ మొత్తం లైఫ్నే మార్చుకోండి. అమ్మ, మొత్తం మీద కనకదార స్తోత్రం గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు.